హలో అక్కాయిలు, ఏం చేస్తున్నారు? టమోటా చట్నీ చేశానన్నమాట. చాలా టేస్టీగా కుదిరింది. ఇది శనివారం పొద్దున్నే తీసిన వీడియో అనమాట. ఆదివారం కుదరలేదు, మా తమ్ముడు చనిపోయానన్నాను కదా, ఆదివారం పెడదాం అనుకున్నాను, కుదరలేదు. ఇంక ఇవాళ పెడుతున్నాను. టమోటాలు, పచ్చిమిర్చి, చున్నులపాయలు, జీలకర్ర వేసాను. వేసి నూనె వేసి కొంచెం మగ్గనిచ్చాను. మగ్గనిచ్చి కరివేపాకు, పసుపు వేసాను అనమాట. బాగా మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత కొంచెం మళ్ళీ చిన్నులపాయ రెబ్బలు కొంచెం వేసాను. వేసాను. చిన్నులపాయలు మంచి సువాసన వస్తుంది అనమాట. చింతపండు కూడా దాంట్లోనే వేసాను. గట్టిగా అవ్వకుండా మిక్సీ పట్టంగానే మెత్తగా వచ్చుద్దని చెప్పి కొంచెం సిమ్లో పెట్టి ఉడకనిచ్చాను. ఉడకనిచ్చిన తర్వాత ఉడికిపోయింది. ముందుగా పచ్చిమిర్చి వేసుకున్నాను. పచ్చిమిర్చి వేసుకొని మిక్సీ పట్టి తర్వాత మళ్ళీ దాంట్లో కొంచెం ఉప్పు వేసి మిక్సీ పట్టాను. మిక్సీ పట్టిన తర్వాత దాంట్లో పచ్చిమిర్చి ఓన్లీ తీసుకున్నాను కదా, టమోటా గ్రేవీ కూడా వేసేసాను. దాంట్లో చూడండి వేసేసి మిక్సీ పట్టాను. దాంట్లో కొద్దిగా జీలకర్ర, మళ్ళీ కొంచెం చిన్నులపాయలు వేసాను. వేసి దాన్ని చక్కగా మిక్సీ పెట్టాను. మిక్సీ మెత్తగా కాకుండా కచ్చా పచ్చాగా పెట్టానండి. కచ్చాపచ్చాగా పట్టాను. చూడండి, టమాటా చట్నీ రెడీ అయిపోయింది. ఎంత బాగా టేస్ట్ కుదిరిందంటే నేను చెప్పలేను. ఇప్పుడు నేను కొంచెం ఇదిగా చెప్దామని అనుకున్నా కానీ నా వల్ల కావట్లేదు. ఎంత ట్రై చేసినా ఇప్పుడు 2-3 సార్లు డబ్బింగ్ చెప్పాను కానీ నాకు రావట్లేదు వాయిస్. ఆ రోజు టమోటా చట్నీ నెయ్యి వేసుకొని అసలు ఎంత టేస్ట్ కుదిరిందంటే అంత టేస్ట్ కుదిరింది. బాగా కుదిరిందండి. మీకు చూద్దాం అనుకున్నాను, నా వల్ల కావట్లేదు. సరే, బాయ్ అండి.